బ్రతకగలుగుతాం. ఎవరు మన జతకుంటే ఈ భూమి మీద మనము సురక్షితంగా మన ప్రయాణాన్ని సాగిస్తాం అన్నదే మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, వాక్యం చూసుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము వాక్యం చూసుకుందాం. ప్రియులారా, చక్కగా చదవచ్చిన వారు చదివి వినిపించండి. ప్రియులారా, బలహీనతను చూసి సమస్తమును చేయుచున్నాడు. ఎలానగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శాశ్వముఖని ములుగుతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాము. చాలండి. అందుకొరకే ఆత్ముడు అంటే, ఆత్ముడు అంటే మనలో ఉన్న ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆరోహణమై వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ మధ్యలోనికి పంపిస్తాను, నేను ఎలాగైతే మీ మధ్యలో ఉండి మిమ్మల్ని నడిపించానో అలాగ నాకంటే గొప్పవాడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోనికి వస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యము వేరే, సర్వసత్యము వేరే. అయితే ఆయన సర్వసత్యములోనికి నడిపిస్తాడు మనల్ని అని యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీదకి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఆహ్వానిస్తారో వాళ్ళలోనికి వస్తాడు. అందుకొరకు ఇక్కడ అంటున్నాడు, మీరు ఎవరిని సాయకంగా ఉంచుకోవాలనుకున్నారని ఆలోచిస్తే ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో మాట్లాడుతున్నాడు. చదువు మరొకసారి. ఆత్మ మన బలహీనతను చూసి సమస్తము మన పక్షాన చేస్తున్నాడు. నువ్వు బలహీనుడని తెలుసు. ఎవరికి? మన దగ్గర మన జతకున్న పరిశుద్ధాత్మనికి. ఆత్మ నీలో ఉన్న బలహీనతను తెలుసుకొని ఆయన నిన్ను సత్యములోనికి నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమస్తము తెలియచేస్తూనే వస్తున్నాడు. గమనించుదాం ప్రియులారా, అక్కడ ఇక్కడ ఎవరు చూడొద్దండి, మీ ఆలోచనలు ఎక్కడ పంపించొద్దండి. చాలా ప్రాముఖ్యమైన విషయం మాట్లాడుతున్న ప్రియులారా, ఈ విషయాన్ని మనము చక్కగా వినుకోకుంటే జీవితంలో మనము ఏది పొందుకున్నాలో అది పొందుకోలేము. మనము బలహీనులని తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు అనునిత్యము మనలను హెచ్చరిస్తున్నాడు. మనిషి బలహీనుడు, చూసిందల్లా కావాలనుకుంటాడు. అందుకొరకే ఏది కావాలో, ఏది నీకు నువ్వు వదులుకున్నాలో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. మన బలహీనత పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. అందుగురించే నీ బలహీనతలు ఆయనకు తెలిసి అనునిత్యము మరొకసారి చదువు నాయన. మన బలహీనతలను చూసి సహాయము చేస్తున్నాడు. అంటే మనలో ఉన్న బలహీనతలు దేవునికి తెలుసు. నీవు ఖచ్చితంగా ప్రార్థనకు వస్తే నిద్రపోతావు అని తెలిసి నువ్వు రాక తల్లే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపణ చేసినాడు. ఇప్పుడు ప్రార్థన పోతే నేను నిద్ర చేయకూడదు నాయన అని. నువ్వు బయటికి పోతే పాపం అనే ఆలోచన నీకు వస్తుంది, నువ్వు పాపం అనే ఆలోచన చేస్తావు. అది తెలుసు పరిశుద్ధాత్మనికి మనలో ఉన్న బలహీనత. అందుగురించి ముందుగానే హెచ్చరిస్తాడబ్బా, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, పాపం అనే ఆలోచన చేయకూడదు అని. అంటే అనునిత్యము మనల్ని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూనే వస్తున్నాడు అన్ని రకాలుగా. బలహీనులు మీరు చూసింది కావాలనుకుంటారు,
అనుకున్నది జరగాలనుకుంటారు, కానీ దానికంటే ముందు మీకు నేను తెలియచేస్తున్నది ఏమిటంటే, నేను దేవుని బిడ్డను కదా, నేను బాప్తిసం తీసుకున్నా కదా, దేవునికి మాట ఇచ్చినాను కదా, మంచిగా బ్రతుకుతానని ఒప్పుకున్నాను కదా అని దానికంటే ముందు, తప్పు ఆలోచన రాకంటే ముందు నీకు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూనే వస్తున్నాడంట మనలందరినీ. ఒక తప్పు చెయ్యక ముందే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడంట. ఇది మన అనుభవానికి తెలుసు, మనం ఎన్నోసార్లు అనుభవం కూడా చేసినాము. తప్పు చేయకంటే ముందు మనకి ఆలోచన వచ్చింది, చేయటానికి ప్రయాణించినప్పుడు కూడా మనకు ఆలోచన వచ్చింది, నేను దేవుని నమ్మిన కదా, నేను బాప్తిసం తీసుకున్నా కదా అని. మన బలహీనతలు తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు మనలను హెచ్చరిస్తూనే వస్తున్నాడంట. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. చాలండి. ఆయన వచ్చిన తర్వాత నీకు పాపము గురించి తెలియజేసినాడు, పాపం చేస్తే నీకు తీర్పు ఉంటుందని కూడా తెలియజేసినాడు. ఆయన మనలను అన్ని రకాలుగా హెచ్చరిస్తూ వస్తున్నాడు, పాపం గురించి తెలియజేశాడు. మీరు ప్రభుని